నీటి చౌర్యాన్ని ఆపి రైతులకు న్యాయం చేయండి. దానాపురం నగరూరు గ్రామ సరిహద్దుల్లో ఉన్న చెరువు భౌగోళికంగా నగరూరు గ్రామంలో ఉన్నప్పటికీ ఆ నీటిని దానాపురం గ్రామ ప్రజలు వాడడం అనాది కాలం నుండి వస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో నగరూరు రైతులు దొంగతనంగా మోటార్లు పెట్టి నీటిని చౌర్యం చేస్తున్నారని ఆదోని ఎమ్మెల్యే పార్థసారథికు దానాపురం సర్పంచ్ మరియు గ్రామ రైతులు తెలపడంతో ఆయన ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి రైతులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ఇప్పుడు నేను దానాపురం గ్రామంలో ఉన్నాను. దానాపురం గ్రామానికి సంబంధించినటువంటి నీళ్ల సదుపాయానికి అంటే ఆయకట్టుకు సంబంధించినటువంటి చెరువు ఆస్పరిలో ఉంటుంది, నగరూరులో ఉంటుంది. నగరూరులో వాళ్ళు మొత్తం నీళ్లు వాళ్ళు వాడుకొని వీళ్ళకి అసలు కనీసం నీళ్లు లేకుండా చేస్తూ ఉన్నారు. ఇది గొడవగా ఉంది. దీన్ని ఎలా సర్దుతారు, ఎలా చేస్తారు? ఇది నీళ్లు మాత్రం వీళ్ళ హక్కు. ఇది దానాపురానికి సంబంధించిన హక్కు, అది నీళ్లు. కానీ వాళ్ళ జియోగ్రఫికల్గా అక్కడ ఉంది ఈ చెరువులో. ఇది దీన్ని మనం సాల్వ్ చేయకుండా రైతులంతా ఇక్కడ వ్యవసాయానికి నీళ్ళు లేకపోతే ఎలాగా? కదా ఎవరో ఒకరు దీన్ని పట్టించుకోవాలి కదా. వీళ్ళు రైతులు కొట్టుకోమంటే ఎలా కొట్టుకుంటారు కదా? ఇది పెద్ద గొడవల కింద తయారవుతుంది కదా. మీరు దయచేసి పర్సనల్గా పోయి ఈ విషయం తెలుసుకోండి. వీళ్ళకి సంబంధించిన రైతుల ఒకరిద్దరు నెంబర్లు కూడా పంపిస్తాను. మీరు వచ్చేటప్పుడు చెప్తే వీళ్ళు కూడా వస్తారు. వస్తే ఒకసారి అందరినీ కూర్చోబెట్టి ఈ విషయం తేల్చండి. వీళ్ళ పొలాలు కూడా కాపాడాలి కదా మనం. దయచేసి అప్డేట్ చేయండి. నాకు పోయి వచ్చిన తర్వాత నాకు అప్డేట్ చేయండి. అది రిపేర్ కూడా చేయించాను సార్. చెరువు ఆయకట్టు రిపేర్ చేయించుకున్నాను సార్. ఆయకట్టుకు సంబంధించిన రిపేర్లు కూడా వీళ్ళే చేసుకున్నారంట. రైతులు అంటే ఆయకట్టు వీళ్ళు రిపేర్ చేసుకోవడానికి వీళ్ళు డబ్బులు పెట్టాలా కదా? పన్ను వీళ్ళు కట్టాలా? నీళ్లు మాత్రం ఇంకోరు అనుభవిస్తే ఎలాగా? తప్పు కదా ఇది. నేను ఇది సీరియస్గా తీసుకున్నానండి. ఈ రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. మీరు పర్సనల్గా చూసి నాకు అప్డేట్ చేయండి. వీళ్ళకి న్యాయం జరగాల వెంటనే. రైట్.